ఈరోజు మీకు ఒక ఇన్స్టెంట్ పులిహార మిక్స్ తయారు చేసి చూపిస్తానండి. చింతపండు పులిహార అంటే అందరూ ఏదో పెద్ద ప్రాసెస్ అలా అనుకుంటారు కదా, లేదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే మనం నిల్వ కూడా ఉంచుకోవచ్చు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఇవాళ మన వీడియో పులిహార మిక్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మనం నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి. ఆయిల్ ఉంటే ఏంటంటే పాడవకుండా ఉంటుంది తొందరగా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఏంటంటే ఇట్లా సెంటర్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అప్పుడు చింతపండు పులుసు లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయల టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం పచ్చిపప్పు యాడ్ చేసుకొని ఇది మొత్తం ఏంటంటే కలర్ చేంజ్ అవ్వాలి, ఆయిల్లో బాగా మగ్గాలి. అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఏంటంటే ఇదంతా బాగా కలర్ చేంజ్ అవ్వాలి. అలానే నానబెట్టుకున్న చింతపండు ఇట్లాగా గుజ్జంతా తీసేసి చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోండి. మనం వేసిన తాలింపు అంతా చింతపండు పులుసులో బాగా మగ్గాలి. జీడిపప్పు కూడా నేను ముందుగా ఫ్రై చేసుకున్నా కాబట్టి ఈ స్టేజ్లో వేసాను. లేకపోతే మీరు పచ్చిమిర్చి, ఎండుమిర్చితో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, తర్వాత ఇట్లా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని బాగా మరగాలి. ఇదేంటంటే మనకి ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఏంటంటే 20 days అట్లా ఫ్రిడ్జ్లో ఉంటుంది. టైం లేనప్పుడు ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్గా వైట్ రైస్ చేసేసుకొని ఇది కలిపి పంపించేయచ్చు. చూసారు కదా, ఈ మరుగుతుంది బాగా. ఈ స్టేజ్లో కొంచెం బెల్లము అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇది చేసేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోండి. రైస్ కలిపేటప్పుడు లేకుండా ఉంటుంది, సాల్ట్ వేయనక్కర్లేదు. అప్పుడు సాల్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండి కరెక్ట్గా ఉంటే ఏంటంటే స్టోర్ చేసుకునేటప్పుడు పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టైం లేనప్పుడు ఈ రెసిపీ చేసి పంపించేయచ్చు పిల్లలకి బాక్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఎన్ కిచెన్.